ఇగో నీ కొత్త సెంటర్ కీస్. ఏంది అట్లున్నావు? ఇంకొస్తలేను, ఖతం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు. హే మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరం ఏంది మౌని? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నకరాలు చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు. ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా. మౌని మీ బాబాయ్. నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. బల్లిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్. నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్. మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడా మాట. మంచిగా చూపించినావు. నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఛీ! ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు. అనుపమ గారు రెడీ కాండి, క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. సందీప్ రెడీయా? ఇవాళ క్లాస్ క్యాన్సిల్. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ. సారీ 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 సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, మేము పడుతూనే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్లో 0 కంటే తక్కువ అయిపోయినా. కోపంలో ఏదో అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకు అవసరం లేదు మేడం. మాకు మీకు ఏందిరా? మీరే అన్నారా మాట. సరే నేనే అన్నా, నోరు జారినా. సారీ. చెప్తానేమైందో వింటావా?
ముందు కొంచెం తిను. నేను కూడా ఏం తినలే. హా, తినురా. అవసరం లేదు. ఏమన్నావు? హా, ఇప్పుడు చెప్పురా. మీరేంది, మేమేంది, మను అను. రాత్రి ఏదో జరిగింది, బై మిస్టేక్లో అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే గాని చెప్పనీకి వస్తలే. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసినెంబడే అన్నా నువ్వు రోజు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు, ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చైనా బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తుందబ్బా. హలో, హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్ సన్నీకి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పిన పట్నం వద్దని. నా మాట ఎవరిలే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు, వాడికి ఏమైంది, ఏమైందో కూడా చెప్తలేరు. ఏ బాబు ఇట్రా. ఎవరైనా చెప్పారు. పంచనం అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 రా, ఇక్కడ సైన్ చేయి. సార్ ఆ బండేవల్ సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు. వారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్, చూడు ఆర్సీ చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? ఏయ్, అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో.
ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో ఏందే లేకుంటే ఇంతే. మనం ఎక్కిస్తా అన్నావు కదరా, అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా. లేరా లేయి, అమెరికా వచ్చి ఏమొద్దురా, ఇంటికి పోదాం బదరా. అయ్యా లెమ్మనయ్యా, అయ్యా అంటే లెమ్మనయ్యా, లెమ్మన సతీ. ఇంటికి పోదాం బదరా. పొద్దుగాల ఫోన్ చేసి వస్తా అన్నావు కదరా, రారా. గీత సూసైడా? ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా. నువ్వు ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయి వస్తా. అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే అమ్మ నా మాట కాదందు.